ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. హోదా వస్తేనే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తేల్చి చెప్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల అభిప్రాయాలను అనంతపురం జిల్లా నుంచి వారి మాటల్లోనే మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. శివారెడ్డి, చెప్పండి, ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిరాహార దీక్షకు ఉద్యమ రూపం దాల్చిందని చెప్పొచ్చు. అన్ని జిల్లాల నుండి, అన్ని వర్గాల నుండి కూడా జగన్కు మద్దతు వెల్లువెత్తుతోంది. మరి అనంతపురంలో విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? నీలిమ, అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తుననే ఎగిసిపడుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుండడం పూర్తి స్థాయిలో విద్యార్థి, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కదిలించి వేస్తోంది. ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చాలా స్పష్టంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ధర్నాలు, రాస్తా రోకోలు, పూర్తి స్థాయిలో ర్యాలీలు, నిరాహార దీక్షలతో అనంతపురం అంతా దద్దరిల్లిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రదేశం. ముందుగా మీరు చెప్పండి బ్రదర్, ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు కేంద్రంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. పాలకులు మాత్రం ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామంటారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒక విద్యార్థిగా? ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులుగా మాట్లాడుతున్నాము. అనంతపురంలో నుంచి కరువు పరిస్థితుల నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గడ్డు కాలం ఎదుర్కొంటుంది మనకు రాజధాని లేని రాష్ట్రంగా. అలాంటి బలమైన ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అధిష్టానం అంటూ లేని చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోవడానికి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ఏదో అధిష్టానం ఉంది, వాళ్ళు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడాలి అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు అధిష్టానం లేదు. వ్యక్తిగతంగా అతను కూడా బలమైన ప్రతిపక్ష నాయకుడు, సమర్థవంతంగా అతను కూడా సపోర్ట్ తీసుకొని ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ఇద్దరు కలిసి మద్దతుగా ప్రకటించి కేంద్రం వైపు వెళ్ళి మన యొక్క వాదాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఓకే బ్రదర్, మీరు చెప్పండి, ఎందుకు స్పందించడం లేదంటారు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎందుకు దీక్షకు మద్దతు ఇవ్వడం లేదు? ఎందుకంటే ప్రత్యేక హోదాకు మేము అనుకూలమని టీడీపీ నేతలు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎందుకు జగన్ దీక్షకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు? మరి ఈరోజు జగన్ దీక్షకు ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. ఈరోజు మరి ప్రత్యేక హోదా వస్తే అది జగన్కి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక హోదా రాకుండా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మ ఎక్కయ్యే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తగ్గకుండా చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ప్రత్యేక హోదా వస్తే మరి యువతకి మరి ఎన్నో పరిశ్రమలు వస్తే అందరికీ ఉపాధి అనేది ఉంటుంది. కాబట్టి మేమంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాం.